Hello story lovers, welcome back to my channel Possessive Husband Innocent Wife part 116. అయ్యో ఏమైందమ్మా అని విశాలాక్షమ్మ వసుంధర కంగారుగా దక్ష దగ్గరికి వెళ్తూ ఉంటేనే కర్ణ భాస్కర్ విశ్వనాథ్ కూడా ఆ అరుపులకి లోపలికి వచ్చేసరికి వంటగదిలో అందరికీ టీ పెడుతున్న మహాలక్ష్మి బయటకొచ్చి కింద పడిపోయిన కూతుర్ని చూసి ఏమైంది పెద్దమ్మగారు అని అడుగుతుంటే తెలీదమ్మా అని చెప్పి ఎవరైనా వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని రండి అని విశాలాక్షమ్మ చెప్పడంతో కర్ణ వంటగదిలోకి వెళ్ళి గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొచ్చి ఆమె మొహం మీద చిలకరించాడు. 10 నిమిషాలకి నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమె తల పట్టుకుని కూర్చోడంతో ఏమేం తల్లి ఎందుకలా పడిపోయావని విశాలాక్షమ్మ అడిగేసరికి ఏమో తెలియదమ్మమ్మ, నిన్నట్నుంచి కొంచెం ఒంట్లో చిరాకుగా ఉంది. పెళ్లి పనుల్లో పడి నేను పెద్దగా పట్టించుకోలేదు. మార్నింగ్ లేచినప్పుడు కూడా ఒకసారి వామిటింగ్ అయింది. మరి ఏమైందో తెలీదు అని చెప్పడంతో విశాలాక్షమ్మ నవ్వుతూ ఉంటే ఏంటి నాన్నమ్మ నవ్వుతావేంటి అని కర్ణ అడిగేసరికి నేను అనుమానిస్తున్నదే నిజమైతే మీరు కూడా నవ్వుతారు. ముందు వెళ్ళి డాక్టర్ని తీసుకుని రండి అనగానే సరేనంటూ కర్ణ వెళ్ళి గబగబా ఊర్లో ఉన్న డాక్టర్ని తీసుకుని వచ్చాడు. ఆయన దక్షని చెకప్ చేసి తన దగ్గర ఉన్న కిట్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకుని రా అమ్మా అని చెప్పడంతో ఆ కిట్ వైపు చూసి అందరూ అయోమయంగా చూస్తూ ఉంటేనే దక్ష కూడా సర్ప్రైజ్ అవుతూ వెంటనే వెళ్ళి చెక్ చేసుకుని వచ్చి అందరినీ నవ్వుతూ చూస్తూ ఉండగా డాక్టర్ అది చెక్ చేసి కంగ్రాచులేషన్స్ మిస్టర్ కర్ణ, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో ఒక్క క్షణం తనేం విన్నాడో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా కర్ణకి అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తుంటే విశాలాక్షమ్మ మనవాడిని కదిలించి ఏంట్రా అలా పిచ్చి చూపులు చూస్తావేంటి, నువ్వు తండ్రివి కాబోతున్నావని డాక్టర్ చెప్పారు, ఇప్పుడు అర్థమైందా నేను ఇందాక ఎందుకు నవ్వానో అని అడిగింది విశాలాక్షమ్మ నవ్వుతూ. నానమ్మ డాక్టర్ చెప్పేది నిజమేనా అనగానే నిజమేరా, నేను కూడా దాని లక్షణాలు చూసి ఇందాక నవ్వాను అనగానే వెంటనే కర్ణ ఎగిరి గంతేసి దక్షని ఎత్తుకుని రౌండ్గా తిప్పడంతో అయ్యో ఏం చేస్తున్నారండి కళ్ళు తిరుగుతున్నాయి కిందకి దించండి అని దక్ష నవ్వుతూ అడుగుతూ ఉంటే పాపం దాన్ని కిందకి దించరా ఈ టైంలో అలా రౌండ్ తిప్పకూడదు అని విశాలాక్షమ్మ చెప్పేసరికి సరేనంటూ కర్ణ ఆమెని కిందకి దించి థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ డాక్టర్కి ఇవ్వాల్సిన ఫీజు కంటే ఎక్కువ ఇచ్చి పంపించాడు. వసుంధర విశ్వనాథ్ కూడా సంతోషపడుతూ కంగ్రాట్స్ మై బాయ్ అని కొడుక్కి శుభాకాంక్షలు చెప్పి కోడల్ని దగ్గరికి తీసుకుని ముందు మా కొడుకు జీవితంలో సంతోషాలని నింపావు, ఇప్పుడు మా అందరి జీవితాల్లో సంతోషాలను నింపడానికి ఇంటికి వారసుడిని తీసుకొస్తున్నావన్నమాట, గాడ్ బ్లెస్ యూ తల్లి అని చెప్పి ఇద్దరు దక్ష నుదుటి మీద ముద్దు పెట్టడంతో వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది దక్ష. నాకు తెలుసు ఇది బంగారు తల్లని, అందుకే నా కూతుర్ని కూడా కాదని దీన్నిచ్చి నా మనవడికి పెళ్లి చేశాను, ఎవరి రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది అని విశాలాక్షమ్మ చెప్పడంతో సత్యవతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన ధాత్రి వరుణ్ కూడా గొడవ చేస్తూ అబ్బా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాం అక్క, అదే నేను గనక అక్కడ ఉంటే నా గొడవ చేసేదాన్ని అని ధాత్రి అనగానే అందుకే మీ బావ నీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మంచి పని చేశాడు అని దక్ష చెప్పడంతో ధాత్రి మూతి ముడుచుకుంటే కంగ్రాట్స్ సిస్టర్, కంగ్రాట్స్ అన్నయ్య అని చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్, మీరు సేఫ్గా వెళ్ళిరండి అని కర్ణ చెప్పడంతో ఓకే అని చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేశారు. వెంటనే దక్షని చేతుల్లో ఎత్తుకోవడంతో ఏం చేస్తున్నారని అడిగేసరికి నువ్వు ఇంకా ఏ పని చేయడానికి లేదు, జస్ట్ నువ్వు కూర్చుని ఆర్డర్లు వెయ్యి, నీ కాళ్ళ దగ్గరికి నేను అన్నీ తెచ్చిపెడతాను అనగానే మరి ఆఫీస్ అని దక్ష అడిగేసరికి కొన్ని రోజులు డాడీ చూసుకుంటారు, నేను ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానులే అని వాళ్ళ నానమ్మ తాతయ్య వైపు చూసి నానమ్మ తాతయ్య మీరు కూడా నాతో పాటు రండి, ఈ టైంలో పెద్ద మనుషులు మీరుంటే మంచిది అనగానే
నేను కూడా అదే అనుకుంటున్నాను రా అని భర్త వైపు చూసేసరికి, ఇప్పటికే నా పొలం పనులు 4 రోజులు పోయాయి, ఇప్పుడు మళ్ళీ రమ్మంటారేంటి నన్ను అని తాతగారు అయోమయంగా అడిగేసరికి, అబ్బబ్బా ఈ వయసులో కూడా పొలం పనులు చేసి మీరెవరికి ఉద్ధరించి పెట్టాలి, పని వాళ్ళు చూసుకుంటారులే, కావాలంటే వారానికి ఒకసారి చూసి రండి, పదండి మీరు కూడా నాతో పాటు అనగానే సరే అన్నారు తాతగారు. అందరూ కలిసి సిటీకి బయలుదేరితే సత్యవతి సత్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నెమ్మదిగా ఇంటికి రాగానే దక్షిణ ఎత్తుకొని లోపలికి వెళ్తున్న వాళ్ళ చిన్నబాబు గారిని అప్పుడే వీళ్ళు వచ్చారని తెలిసి ఇంట్లోకి వచ్చిన పని వాళ్ళందరూ అయోమయంగా చూస్తూ, ఏమైంది అమ్మగారు, అమ్మాయి గారిని ఎందుకు అలా ఎత్తుకొని వెళ్తున్నారు అబ్బాయి గారు అని వసుంధర వైపు చూస్తూ అడిగేసరికి, మీకు అందరికీ పెద్ద ట్రీట్ ఇస్తున్నాను, మీ అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు అని చెప్పింది వసుంధర. దాంతో వాళ్ళందరూ తెగ సంతోషపడుతూ, అయితే మా అందరికీ పప్పన్నం పెట్టాలి అమ్మగారు అనగానే, పప్పన్నం ఏంటి, నాన్ వెజ్తో కడుపు నిండా భోజనం పెడతాను అని చెప్పి వెంటనే విశ్వనాథ్ వైపు చూడడంతో విశ్వనాథం వాళ్ళందరికీ భోజనాలు అరేంజ్ చేయడానికి పని వాళ్ళకి కావాల్సిన సరుకులు లిస్ట్ ఇచ్చి పంపించడంతో ఇల్లంతా క్లీన్ చేపించేసి, మీ అమ్మాయి గారి రూమ్ రోజు క్లీన్ చేయాలి, దుమ్ము ఎక్కువగా వస్తుందంటే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు, రోజు గంట గంటకి జ్యూస్ ఇవ్వండి, మిల్క్ షేక్ ఇవ్వండి, నాన్ వెజ్ వారానికి 3 టైమ్స్ వంట చేసి తనకి నచ్చినట్టుగా చేయండి అని చెప్పడంతో, అలాగే అమ్మగారు, అమ్మాయి గారి బాధ్యత మాది అన్నారు వాళ్ళు. రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టిన భర్త వైపు చూసి, ఏంటండి ఇప్పుడే నేను గర్భవతినని తెలిసింది, జస్ట్ 2 మంత్స్ ప్రెగ్నెంట్ అంతే, ఈ మాత్రం దానికి 6 నెలలు గర్భవతిని ఎత్తుకొని వచ్చినట్టుగా తిప్పుతున్నారేంటి అని అడిగింది నవ్వుకుంటూ. ఎన్ని నెలల గర్భవతివి అయినా సరే నీ గురించి కేర్ తీసుకోవాల్సింది నేనే కదా అని చెప్పి ఆమె పెదాలని గట్టిగా ముద్దు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ బేబీ, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అని అడిగేసరికి, అదేంటి మన ప్రైవసీకి డిస్టర్బెన్స్ వస్తుంది, ఇప్పుడే వద్దు అంటారని అనుకున్నాను, అయ్యగారు ఇంత హ్యాపీగా ఉన్నారు అనగాని, నీ మొహం, నేనెందుకు అలా అనుకుంటాను అని చెప్పి ఆమెని గట్టిగా కౌగిలించుకొని, లవ్ యూ బేబీ, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏం కావాలనుకున్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఏ టైం అయినా సరే నన్ను డిస్టర్బ్ చేయాల్సి వస్తుందని ఆలోచించకుండా నాకు ఏదైనా సరే నువ్వు చెప్పొచ్చు అని అన్నాడు. సరే, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, ఆఫీస్కి కూడా మీరు ఒక 3 మంత్స్ వెళ్ళండి, నెలలు నిండిన తర్వాత అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇప్పుడైతే ఇంట్లో వద్దు, పొట్ట ఇంకా లావు కాలేదు కదా, నేను నార్మల్గానే ఉంటాను అని చెప్పడంతో, లేదు నువ్వు ఎలా ఉంటావో అని నాకు కంగారుగా ఉంటుంది అనగానే, ఇంట్లో అమ్మమ్మ ఉంది, అత్తయ్య ఉంది, అమ్మని కూడా కొన్ని రోజులకి ఇక్కడికి రమ్మని చెప్తాను, తమ్ముడు చెల్లెలు ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్తారు అని చెప్పడంతో, తప్పదంటావా, నిన్ను వదిలేసి నాకు వెళ్ళాలని అనిపించడం లేదు అనగానే, తప్పదు శ్రీవారు, నేనేమి కొత్త పెళ్ళాన్ని కాదు అంది. ఏంటి 2-3 నెలలకే పాత పెళ్ళానివి అయిపోయాను అనుకుంటున్నావా, లేదు నాకెప్పుడూ కొత్త పెళ్ళాం మీద ఉండే ఇంట్రెస్టే ఉంటుంది నీ మీద కూడా అని కన్ను కొట్టి చెప్పి ఆమె బుగ్గల మీద ముద్దులు పెట్టి, నాకు నీలాంటి అమ్మాయి కావాలి అనగాని, అదేం కుదరదు, నాకు మీలాంటి అబ్బాయి కావాలి అని దక్ష అనగాని, లేదు నాకు అమ్మాయి కావాలి అని కర్ణ అంటుంటే, లేదు అబ్బాయి అని అడుగుతుంటే, అబ్బాబ్బా ఎవరు పుట్టిన వాడు మీ పిల్లలే కదా, ఇద్దరు గొడవ ఆపండి, ఇదిగో ఈ కుంకుమ పూల పాలు తాగవే అని అంటూ పాలు తీసుకొచ్చి ఇచ్చింది విశాలాక్షమ్మ. ఇప్పుడే కుంకుమ పూల పాలేంటమ్మమ్మా అని దక్ష నవ్వుతూ అడిగేసరికి, ఏం కాదే పిల్లాడు అందంగా ముద్దుగా పుడతాడు అనగాని, నేను మీ మనవడు కూడా అందంగానే ఉన్నాం, పాలు తాగకపోయినా ముద్దుగానే పుడతాడు అని అంది నవ్వుతూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.